అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్స్. ఇవాళ అయితే మీకైతే కొన్ని డిజైన్స్ అయితే చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి పెళ్లి శారీ చూసారా, మొత్తం గోల్డెన్ అండి. శారీ అంతా గోల్డెన్ ఉంది. బార్డర్ వచ్చేసి ఇలా ఉంది. ఇది ఒక డార్క్ మెజంతా పింక్ లో అట్లా ఉంది బార్డర్ వచ్చేసి. సో నేను వీళ్ళకైతే ఈ హాఫ్ పట్టు క్లాత్ ఉంది కదా, ఈ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని టోటల్ గోల్డ్ యూస్ చేసి, అయితే పెళ్లి శారీ కదండి, మొత్తం గోల్డ్తోనే కావాలని చెప్పారు. అక్కడక్కడ కొంచెం ఈ సెల్ఫ్ యూజ్ చేశాను. శారీకి టజల్స్ కూడా వేయించమని చెప్పారు, వేయించాను. చూడండి, చూసారా, చిన్న చిన్న పూసలు, లీఫ్లు ఇట్లా శారీ టజల్స్ మంచిగా నీట్గా అనిపిస్తాయండి. ఇది వచ్చేసి శారీ, దీనికైతే బోర్డర్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను కదా, చూడండి ఇలా డిజైన్ అయితే హెవీగా కావాలని చెప్పారు. ఇలా చేసి డీటెయిల్గా చూపిస్తాను. బ్యాక్ స్టిచ్చింగ్ కూడా చేయించమని చెప్పారండి. స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. బ్లౌజు స్టిచ్చింగ్ అయిపోయినాక చూపిస్తున్నాను. బ్యాక్ చూసారా, చాలా అంటే చాలా హెవీగా వస్తుంది. లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి. అసలు చూడండి, దగ్గర నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మొత్తం గోల్డ్ జరితో ఇచ్చేసి అక్కడక్కడ సెల్ఫ్ యూజ్ చేశాను అన్నాను కదా, ఈ లోపల డాట్స్ లా వచ్చింది కదా, అది మాత్రం సెల్ఫ్ కలర్ తోటి అయితే నేను యూజ్ చేశాను. బ్యాక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ కూడా చూసారా, జిగ్ జాగ్ ప్యాటర్న్ లో న్యూ అంటే ఇది ప్రెజెంట్ రౌండ్ అవన్నీ అంటే వేసుకుంటూనే ఉంటుంది కదా, ఈ జిగ్ జాగ్ అంటే చాలా తక్కువ. ఈ జిగ్ జాగ్ అయితే చేశాను వీళ్ళకి. చూడండి, జిగ్ జాగ్ ప్యాటర్న్ కూడా ఎంత నీట్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్ క్రాస్లో వేసాను. ఇలా వచ్చింది. హ్యాండ్స్ అయితే ఇప్పటి వరకు ఈ డిజైన్ వేయలేదండి, కొత్త డిజైన్. ఇప్పుడు నేను 2 బ్లౌజెస్ చూపిస్తున్నా, 2 బ్లౌజెస్ కూడా కొత్తవే. ఇప్పుడు ఈ డిజైన్ అయితే ఇంతకు ముందు వేసాను. ఎట్లా వేసాను, ఈ లైన్ వేసేసి ఇలా క్రాస్ లైన్స్ లాగా వేసాము, స్ట్రైట్ వేసాము, లేదంటే బూటీస్ లాగా వేయించుకున్నారు. ఇప్పుడు ఇదేంటంటే ఇట్లా ఇలా కొంచెం దీపాల్లా ఉన్నాయి చూసారా, అవి కిందకి ఫాలో అవుతున్నట్టు కొత్తగా రిలీజ్ అయిందండి డిజైన్. అయితే ఫస్ట్ టైం వేసాను నేనైతే. వీళ్ళకి షార్ట్ హ్యాండే కావాలని చెప్పారు, పెళ్ళి అయినా సరే షార్ట్ హ్యాండే కావాలని చెప్పారు. సో నేను ఇలా అయితే చేశాను, మొత్తం గోల్డ్ తోటే. ఇక్కడ మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి, కాకపోతే శారీలో లేవు కదా. ఎవరన్నా శారీ కలర్ కాంబినేషన్ బాగుంటే మాత్రం ఇంకా హైలైట్గా వస్తుంది. ఇది వచ్చేసి ఇలా వచ్చింది షార్ట్ హ్యాండ్స్. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇలా బ్యాక్ అంతా చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చేసాను, అంటే కొంచెం ఎంటీగా ఉండకూడదు కదా అని చెప్పి. చాలా హెవీగా ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి మెహందీ గ్రీన్ షేడ్లో ఉందండి శారీ. చూసారా, మెహందీ గ్రీన్ షేడ్ శారీ వచ్చేసి. బోర్డర్ వచ్చేసి ఇలా సేమ్ బ్లౌజ్ కలర్స్ అయితే నియర్లీ వాళ్ళ 2 కూడా సేమ్ ఉన్నాయండి. చూసారా, ఇది పర్పుల్ వచ్చింది కొంచెం. ఈ పర్పుల్ వస్తే దీనికి హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఇలా మెహందీ గ్రీన్ అయితే పెట్టి ఇలా నేనైతే ఇలా వర్క్ చేశాను. చూపిస్తాను. మొత్తం ఫ్లవర్ డిజైన్ అండి, చాలా అంటే ఇది కూడా కొత్తగానే వేసాను నేనైతే. చూడండి, ఫ్లవర్స్ అంతా, ఫ్లవర్స్ లీవ్స్ ఇట్లా చిన్న చిన్న బ్రాంచెస్ లాగా వచ్చి గోల్డ్ జరీ కూడా యూజ్ చేసా కానీ కనిపించట్లేదండి, ఎందుకంటే శారీలోనే మొత్తం ఇట్లా సెల్ఫ్ లాగా వచ్చేసింది కదా, గోల్డ్ అసలు ఎక్కడ కనిపించట్లేదు ఇంకా. సో ఇది కూడా అలానే అయిపోయింది, కనిపించట్లేదు. కానీ డిజైన్ అయితే చాలా బాగుందండి. బ్యాక్ వచ్చేసి ఇలా, బ్యాక్ ఫ్రంట్ కూడా ఇట్లా క్రాస్లో వేస్తుంది. బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసి బుట్టీస్ మొత్తం. చూసారా, ఆ బుట్టీస్ కూడా డిఫరెంట్గా వచ్చినాయి. ఫ్లవర్స్ లానే వస్తాయి కానీ ఫ్లవర్స్ పైన చూడండి ఇట్లా ఇలా డిఫరెంట్ బుటీ వచ్చింది. ఇక్కడ గోల్డ్ కలర్ డాట్ కూడా వేసాను స్టోన్స్తో. కొంతమంది స్టోన్స్ నచ్చవు కదండి, స్టోన్స్తో పని లేకుండా ఇక్కడ డాట్ కూడా వేసాను, కానీ సెల్ఫ్ కదా కనిపించట్లేదు. ఇలా కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. ఈ 2 డిజైన్స్ కూడా కొత్తగా వేసానండి. ఈ 2 డిజైన్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.